పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలం ఐనవోలు గ్రామంలో అయోధ్య రామాలయం నుంచి వచ్చిన పవిత్ర స్పర్శ పూజ అక్షింతలు మరియు భవ్యరామ మందిర నిర్మాణ చిత్రపటాలను ఐనవోలు శ్రీ కోదండ రామాలయం పూజారి సుధీర్ కుమార్ చేతుల మీదుగా పల్నాడు జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షులు జడ్డా లక్ష్మీనారాయణ మరియు న్యూజెండ్ల మండలం అధ్యక్షులు పగడాల లక్ష్మీనారాయణ, ఐనవోలు గ్రామస్తులైన జడ్డా పర్వతాలు, పసుమర్తి వెంకట్రావు తదితరులకి స్వామివారికి చిత్రపటం మరియు పవిత్ర స్పర్శ పూజకు అక్షింతలు పంపిణీ చేశారు. స్వామివారి యొక్క పూజాక్షతలు, స్వామివారి యొక్క చిత్రపటం పంపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా జనవరి 22వ తారీఖు నిర్వహించేటువంటి అయోధ్యలో రామమందిరం యొక్క ప్రతిష్ట సందర్భంగా అయోధ్యలో ప్రతిష్ట అనేది చక్కగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా నిర్విరామంగా వైభవపేదంగా ప్రతిష్ట అనేది శాంతి చేకూరాలని అయోధ్య నుండి ట్రస్ట్ వారందరూ కూడా ప్రతి ఒక్క గ్రామానికి పూజాక్షతలు, స్వామివారి యొక్క చిత్రపటం పంపించడం జరిగింది. ఇలాంటి పవిత్రమైన అక్షతలు ప్రతి ఒక్క గ్రామంలో కూడా అందరూ కూడా పంచుకొని ప్రతి ఒక్కరు కూడా రాముని పట్ల భక్తి శ్రద్ధలతో ఉండాలని కోరుకుంటూ మన ఐనవోలు గ్రామంలో కూడా ఈ రోజున నూతన సంవత్సర సందర్భంగా గ్రామ పెద్దల సమక్షంలో ముఖ్యంగా శ్రీరామ సేవా ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ మహిళా కోలాట బృందంతో ఈ రోజున చక్కగా స్వామివారి యొక్క రామనామ సంకీర్తన కార్యక్రమం, కోలాట కార్యక్రమం శ్రీరామ సేవా ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గ్రామంతరా కూడా ఈ రోజున స్వామివారి యొక్క అక్షతలు, స్వామివారి యొక్క చిత్రపటం అందరికీ కూడా